అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ओम शांति 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్లి ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థితులైనటువంటి యొక్క 600 మంది అనాథలకు అభాగ్యులకు ఈరోజు అనగా స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరము మార్గశిర మాసము శుభతిథి శుభనక్షరము 31/12/2023 హైదరాబాద్ నివాసులు పవనోళ్ళ గోత్రోద్భవశీలు బుద్ధటి వెంకటరావు గారు రుద్రాణి గారు ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బుద్ధటి వెంకటరావు గారు రుద్రాణి గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవవిధముగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. అమ్మా నాన్న అనాథాశ్రమ ఆర్గనైజర్కి, ముఖ్యంగా గట్టు శంకర్ గారికి, బూదాటి వెంకట్రావు రుద్రాణి కుటుంబం తరఫున అనేక నమస్కారాలు. మీరు ఈ వెలుగొండ అనే విలేజ్లో ఈ సంస్థను స్థాపించి సుమారు 600 మందికి అనాథులకు, మాట్లాడలేని వాళ్ళకి, మతి స్థిమితం లేని వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వసతి కల్పించిన మీకు భగవంతుడు ఆరోగ్య సంపన్నుగా చేయవాలని కోరుతున్నాము. మాకు వేరే ఫ్రెండ్ ద్వారా ఇక్కడ ఈ ఆశ్రమం ఉందని తెలిసింది. ఇటువంటి వారికి అంటే సరిగా మతి స్థిమితం లేని వారికి భోజనం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో గత 4 సంవత్సరములుగా ఏదో ఒక రూపాయన విరాళంగా ఇస్తున్నాము. కానీ ఈ సంవత్సరము ముఖ్యంగా ఈ సంవత్సరం చూడాలి వీళ్ళని అసలు ఎలా ఆర్గనైజ్ చేస్తుంటారు, వీళ్ళు కేవలము పబ్లిసిటీనా, నిజంగా మనుషులు ఉన్నారా, ఉంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అని చూద్దామని వచ్చాము. కానీ ఇక్కడ చూసిన తర్వాత
ఈ ఆర్గనైజర్ చేసే విధానాన్ని బట్టి, ఇక్కడున్న మనుషులను చూసి వీళ్ళకి నిజంగా మనము సహాయం చేయాలని, మానవ దుఃఖప్రదంగా మనము వాళ్ళకి తోడ్పడాలనే సంకల్పము మరీ దృఢమైనది. ఈ ఆర్గనైజేషను రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకొనుచు, ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆరోగ్య సంపన్న చేయాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా వికలాంగులు, బాగా వీళ్ళకి సరిగా వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకునే స్థితిలో కూడా లేరు. వీళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ నేను అడిగి కనుక్కున్నాను. వీళ్ళని బయట నుంచి పోలీసుల హెల్ప్ ఉంటే కానీ వీళ్ళు తీసుకోరు. పోలీసులే ఆల్మోస్ట్ జాయిన్ చేస్తున్నారు. కాబట్టి ఒక విధంగా ఇది రిలయబుల్ సంస్థనే అనిపించింది. లేడీస్ కూడా చాలా అయోమయంగా, చాలా వికలాంగ పరిస్థితుల్లో ఉన్నారు. అందరికీ మనం ఎంతోమందికి సహాయం చేయలేకపోయినా కొంతమందికైనా మనం సహాయం చేయవచ్చు అని అనిపిస్తోంది. మనకి భగవంతుడు కళ్ళు కాళ్ళు అన్నీ సంపాదించుకునే గుణం ఇచ్చాడు కాబట్టి ఏదో ₹1 అయినా మనం సంపాదించిన దాంట్లో ₹1 వీళ్ళకి సహాయం చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. దయచేసి ఇది చూసిన తర్వాత ఎవరైనా చక్కగా వాళ్ళకి తోచినది వీళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇది రిలయబుల్గానే ఉన్నదండి. మరి అడ్రస్లు అన్నీ కూడా మీకు వీడియో ద్వారా వాళ్ళు తెలియపరుస్తారు. భగవంతుడు ఇచ్చినంత వరకు మనం చేతనైన సహాయం చేద్దాము. చేస్తున్న ఈ నిర్వాహకులందరికీ కూడా భగవంతుడు ఇంత మంచి మనసునిచ్చినందుకు దేవుడికి నిజంగా కృతజ్ఞత చెప్పుకుందాము. అన్నపూర్ణాదేవికి మనం నమస్కారం చేసుకుంటూ శ్రీ గురుభ్యో నమః. ఓం మహాదేవ మహాదేవ నమ శివాయ. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.